హన్వాడ మండలంలో ప్రభుత్వ కార్యాలయమైనటువంటి ఎంపీడీఓ గారి కార్యాలయంలో ఎంపీపీ ఛాంబర్లో టీఆర్ఎస్ పార్టీ లీడర్లను పిలుచుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో మా నాయకులు సురేందర్ రెడ్డి అన్న గారి మీద, ఎన్పి వెంకటేష్ అన్న గారి మీద, వినోదన్న గారి మీద వాళ్ళ విమర్శలు గుప్పించడం జరిగింది. విమర్శలు ఎందుకు వచ్చినాయి, మా నాయకులు ఏం చేసినారు, మీరు చేసిన తప్పులని, అక్రమ కేసులని మొన్న పార్టీ ప్రెస్ మీట్ పెట్టి సురేందర్ అన్న గారు ఒక సెల్ ఓపెన్ చేసి బాధితులకు న్యాయం చేసేటట్లా మేము వాళ్ళ వినతులు స్వీకరించి తగిన వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. దీంట్లో మా మిత్రులు మండల టీఆర్ఎస్ నాయకులు, నీవు ఈ మండలోడో కాదు, ఈ మామనారోడో కాదు అని మాట్లాడుతున్నారు. నేను టీఆర్ఎస్ నాయకులకు ఒక సవాల్ చెప్తున్నా. మీరు మా 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 నాయకుడు అయినటువంటి ఎంఎస్ఆర్ గారు బర్త్ సర్టిఫికేట్ తీసుకొస్తాము, బండమిన్పల్లికి రండి. మరి మామనార్ భగీరథ కాలంలో ఇల్లు ఉంది. ఇంతకుముందు జడ్పీటీసీగా నాయకత్వం వహించిన ఈ హన్వాడ మండలంలో ఆయన 5 ఏళ్ళు అందరికీ సేవ చేయడం జరిగింది. మీ నాయకుడైన మీ లీడర్ మాజీ మినిస్టర్ రాకముందు సురేందర్ అన్న గారు హన్వాడలో ప్రతి ఒక్క ఊరికి ఆయనకు తోచిన సాయం, రాజకీయ నాయకుడు రాజకీయంగా ప్రజలకు సేవ చేసుకునే మానవతా దృక్పథంతో కొన్ని ఊర్లలో కొన్ని సేవ కార్యక్రమాలు చేసిండు. అవి ఇప్పటి కళ్ళ కట్టేట్లా మీరు చూపిస్తాం. మీరు కేసీఆర్ గారి పథకంలో కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు మీకు కండ్లు లేవో మరి అద్దాలు ఇప్పిస్తాం, పోయి చెక్ చేసుకుందాం రావాలని నేను కోరుతున్నా. మరి ఇంకో నాయకుడు మాట్లాడాడు, జమ్లయ్య గారు మీరు రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాజకీయమే మాట్లాడాలి. ఎంపీపీ గారి ఛాంబర్లో కూర్చొని ఒక అధికారికంగా ఉన్న అధికారికి ఎంపీపీ గారికి ఏముంటుందంటే, ఎంపీపీ గారు ఎంపీడీఓ గారిని కానీ ప్రభుత్వ అధికారులను పిలుచుకొని ప్రెస్ మీట్ పెట్టి వచ్చి ఏమన్నా అధికార ప్రజల గురించి మాట్లాడే రైట్స్ ఉంటాయి. కానీ అది ఎంపీపీ కార్యాలయమా లేకుంటేనంటే టీఆర్ఎస్ పార్టీ అడ్డనా అని నేను పత్రికా విలేకరుల సమావేశంలో ప్రశ్నిస్తున్నాను. మిత్రుడు అయినటువంటి శేఖర్ అన్న కానీ, మరి రమణారెడ్డి గారు కానీ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి పాత వీడియోలు ఉన్నాయి. మరి నిన్న మాట్లాడినాం, ఈరోజు మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, మతి భ్రమించింది అంటారు. వాళ్ళకు మతి భ్రమించింది. సురేందర్ అన్న గారు ఆనాడు ఎమ్మెల్యేగా కొత్తగా పోటీ చేయాలనుకున్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారి కంటే ముందే సురేందర్ అన్న గారు హన్వాడ మండలంలో తిరిగి రాజకీయంగా యువతను మేల్కొల్పాలి, మండలాన్ని అభివృద్ధి దిశగా పయనం చేయాలి అనే ఆలోచన ఆయన మైండ్లో పెట్టుకొని హన్వాడని ఎంతో ఫస్ట్ హన్వాడకు వచ్చి ఆయన రాజకీయ జీవితం ప్రారంభించడం జరిగింది. దూరముడైన మామనార్ బిడ్డ అనుకొని హన్వాడ మండల ప్రజలు ఆదరించి ప్రేమగా చూసుకునే ఎంఎస్ఆర్ని ఇవాళ ఏం మాట్లాడుతున్నారో వీళ్ళంటే మన నాగర్ కర్నూలు డిస్టిక్ అంటని అంటున్నారు. నాగర్ కర్నూలు డిస్టిక్ అని నీకు ఎవరు చెప్పిండ్రు? మీ నాయకుడు డేటా తీసుకొద్దాం, మా నాయకుడు డేటా తీసుకొస్తాం, మీరు రండి. ఫస్ట్ ఏడవసి హన్వాడ చెరువు కట్ట మీద కూర్చుందాం. ఎవరు తప్పు మాట్లాడతారో ఆ చెర్ల వాడు వాళ్ళు అక్కడనే ఉండాలి, ఆడ మాట్లాడుకుందాం. మీరు ఆ సవాల్కి సిద్ధమైతే ఈ సవాల్ నేను విసురుతున్నాను ఇక్కడికి నుంచి. అదేవిధంగా రమణారెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎలక్షన్లో కూడా ఘోరాతి ఘోరమైన మాటలు మాట్లాడడం జరిగింది. రమణారెడ్డి గారికి నేను ఒక సూచన చేస్తున్నా, హెచ్చరిక జారీ చేస్తున్నా. మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే ప్రెస్ మీట్ల ముందరనో ప్రజల ముందరనో కాదు, రండి పార్టీ ఆఫీస్ కాడ కూర్చుందామా, లేకపోతే హన్వాడ నడగొడ్డునో కూర్చొని మాట్లాడుకుందాం. మీరు అరే తురే అని ఏకవచనం మాటలు మాట్లాడినారు. కానీ మా నాయకుడు మాకు ఒక్క ఛాన్స్ ఇస్తే బిడ్డ నేను మండలం కూడా లేకుండా చేస్తాం. నువ్వు రాజకీయంగా ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, కానీ ఎవరిని ఏకవచనంగా మాట్లాడడం ఇది సబబు కాదు. దయచేసి మీరు గమనించాలి. ఎన్పి వెంకటేష్ అన్న కూడా మొన్న ఏం మాట్లాడాడు ప్రెస్ మీట్లో మామనార్లో మా పార్టీ కార్యాలయంలో అంటే, శ్రీనివాస్ గౌడ్ అభివృద్ధి ఆగిపోలేదు, అరాచకం ఆగిపోయిందని చెప్పిండు. కానీ మీరు ఏదో అభివృద్ధి ఆగిపోయింది ఏంది, మీరు చేసిన అభివృద్ధి చెప్పండి. హన్వాడ మండలంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినారా అండి మాట్లాడదాం. ఉద్యోగాలు వచ్చినవే, లేకుంటే భూములు ఎంతమందికి ఇచ్చినావు, ఇండ్లు ఎంతమందికి ఇచ్చినావు, నువ్వు చేసిన అభివృద్ధి ఏందో రండి. మీరు హన్వాడకు వస్తే ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, భూములు గుంజుకుంటామని చెప్పి తగిన గుణపాఠం చెప్పి హన్వాడలో మీరు ఓట్ బ్యాంకును ఎంత చేసినా కూడా మీ టీఆర్ఎస్ నాయకులు ఏం చేయలేకపోయినారు, మా కాంగ్రెస్కే లీడ్ ఇచ్చింది. అంటే అభివృద్ధి కాంగ్రెస్ చేస్తానని భావించి ప్రజలు భావించుకున్నారు. కానీ మీరేమో మేము అభివృద్ధి చేస్తాం, మా అభివృద్ధి ఆగిపోయింది, మీ అభివృద్ధి పేరుతోటి మా స్థానికంగా ఉన్న లీడర్ అని. స్థానిక పంచాయతీ ఎవరండి? ఏమన్నా పాకిస్తాన్ వల్ల? మన జిల్లావాసి, మన జిల్లాలో పుట్టిన బిడ్డ హన్వాడకు వచ్చి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నాడు ఎంఎస్ఆర్. కానీ
మీరేమో వ్యక్తిగతంగా తీసుకొని ఇది కాదే కాదు, నువ్వు వీడికి రానే రాకు, నువ్వెవరు రాకుండడానికి. మీ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ కంటే ముందు ఆయన జడ్పీసీ గెలిచిండు, ఆయన పెట్టిన భిక్ష అంట. మేము శ్రీనివాస్ గౌడ్ గారు మా సురేంద్రని ఇంటికాడికి వచ్చినప్పుడు మా మాజీ జడ్పీసీ అమ్మ నారాయణమ్మ గారి దగ్గరికి వచ్చి గదవట్టి ఆడుకోవడం జరిగిందండి. ఏమని, అమ్మ నిన్ను పెద్ద కొడుకుని సురేందర్ని నా సొంత తమ్ముళ్ళకి చూసుకుంటా అన్నాడు. పెద్ద కొడుకు ఎవరైనా తమ్ముని నిలగొడతాడా? ఇంటికి పెద్దోడై కుటుంబానికి నీడలేక ఉండాలి, కానీ ఇంట్లో ఉన్న తమ్ముని నిలగొట్టినాడు. ఇంకా ఆయన అన్న మామనార్కి సొంతం, ఆయన మామనార్లో పుట్టిన బిడ్డ. అందరు మామనార్లో పుట్టినోళ్ళే, అందరు మామనార్లో తిన్న, అందరు హన్వాడ ఉండటోళ్ళమే. కానీ మీరు ఒక్కరినే టార్గెట్ చేస్తూ హన్వాడ మండలానికి ఉన్న మనమంతా ప్రేమగా కలిసిపోయే లీడర్లం కాబట్టి మీరు దయచేసి గమనించాలి. మరొకసారి నేను హెచ్చరిస్తున్నా, మీరు ఇలాంటి చిల్లర పొల్లర మాటలు మానుకొని, ఎంపీడీఓ గారు కూడా ఇంతకుముందు మేము ఫోన్ చేయడం జరిగింది. మీది పార్టీ ఆఫీసా లేకుంటే అంటే ఎంపీడీఓ కార్యాలయం అని అడిగితే నేను దాని మీద చర్య తీసుకుంటానని చెప్పిండు. చర్య తీసుకోవడం మేమందరం కలిసి ఈ పార్టీ కార్యక్రమాలను ఎంపీడీఓ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టినందుకు మేము కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా కాంపేట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నా. మీ నాయకుడు ఏదో ప్రెస్ మీట్ పెట్టు, ఎవరినో కొట్టు, ఎవరినో తిట్టు అని చెప్తే మీరు దయచేసి ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే మన దగ్గర ఉన్న స్నేహ సంబంధాలు విడిపోయి శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు గమనించాలి. మీరు అందరితో కలుపుకోమండి, మేము మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండు, మీరు పార్టీలకు ఖచ్చితంగా మేము అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మనమందరం కలిసి పని చేసుకుందాం, కలిసి పని చేయాలని చెప్పిండు. కానీ మేము ఏదో ఎమ్మెల్యే గారు మంచి చెప్పిండు. ఎమ్మెల్యే గారికి తెలుసు మీరు ఎవరంటే ఏందనేది. మీరు ప్రెస్ మీట్లో మాట్లాడతారు, మీ నాయకుడు చెప్తే ప్రెస్ మీట్లో అడ్డగోలుగా ఏదంటే ఏదే మాట్లాడతారు. మా నాయకులు అట్లా చెప్పలే. మీరు ప్రెస్ మీట్లో కూడా పద్ధతిగా మీకు నచ్చింది మాట్లాడుకోమని మాకు స్వేచ్ఛ ఉంది. కానీ మీరు మాత్రం ఇంకొకరు చెప్తే ప్రెస్ మీట్ పెడతారు, ఇంకొకరు చెప్తే మూసుకొని కూర్చుంటారు. ఇది సంస్కృతి. ఇట్లనే మనం ఏదో ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు వద్దు. మామనార్ల ఎమ్మెల్యే గారి దృష్టి కానీ, ఎన్పి వెంకటేశ్వర్ల దృష్టి కానీ, సురేంద్రన్న దృష్టి కానీ అందరు ప్రేమాభిమానాలతో హాయిగా బతకాలనే వాళ్ళ నిర్ణయం. కానీ మీరేమో ఇదేదో మేము చేస్తాం, ఇక నీ రానియం, నువ్వెవరు రానియకుండానికి ఇదేమో నీ అడ్డనా? హన్వాడ అంటే అందరికి ప్రేమగా చూసుకునేటోళ్ళు, పలానా పక్క ఊరోడు వచ్చినా కూడా మంచిగా ప్రేమతో పెట్టి పంపించేటోళ్ళు. దయచేసి నేను ఈరోజుతో చెప్తున్నా మా టీఆర్ఎస్ నాయకులకు, మండల మిత్రులకు, మీరు ఇలాంటి దుశ్చర్యలకు ఎవరినో చూసుకొని మీ ఆటలు సాగవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, ప్రజలకు 6 గ్యారంటీలు ఎట్లా నెరవేర్చాలి, ఏం చేయాలి, మా ముఖ్యమంత్రి గారు మా మామనార్ జిల్లా వాసి కాబట్టి వీళ్ళకు కూడా పార్టీలో ఉన్నోళ్ళకు పార్టీలో అతీతంగా అభివృద్ధి చేయాలని ఉంది. కానీ ఎవరి మీద ఒక్కరినో టార్గెట్ చేసి మాట్లాడేది సంస్కృతి కరెక్ట్ కాదు. 6 గ్యారంటీలు మీద అందరికీ ఆ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ అందుతాయి. డాటా ఎంట్రీ చేస్తుండ్రు, అయిపోయిన వెంబడే మళ్ళీ ఇంటికి ఈ ఊర్లలోకి వచ్చి ఇంట్లోకి వచ్చి సర్వేలు చేసుకొని ఖచ్చితంగా వాళ్ళకు తగిన న్యాయం జరుగుతుందని తెలుసుకుంటూ ఈనాడు అందరికి వచ్చి అందరు హాయిగా ఉండమని మా ఎమ్మెల్యే నిదానం ఏంటంటే అందరు హాయిగా ఉండాలి, ఎవరి పనులు చేసుకోవాలని చెప్పిండు. కానీ ఇట్లా వర్గాలు విభజించి కొట్లాడమని చెప్పలేదు. మీ ఎమ్మెల్యే గారు ఏమైనా చెప్పింటే, మీ మాజీ మంత్రి గారు ఏమైనా చెప్పింటే దయచేసి వెనక్కి తీసుకొని మీరు అందరితో కలిసిపెట్టట్టు ఉండండి. మేము కలుపుకొని పోయే గుణం మాది, మాకు కలుపుకునేంత మాది. కాంగ్రెస్ పార్టీ విశాలమైన సముద్రం లాంటి పార్టీ మాది. దాంట్లో ఎవరు వచ్చినా మేము అందరికీ హాయిగా కూర్చోబెడతాం, మర్యాద ఇచ్చి భోజనం చేపించి కూర్చోబెడతాం. కానీ మీరు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడి ఆయన ఎవరు ఈయనెవరు అని మాట్లాడితే, ఇంకొకసారి చెప్తున్నా టీఆర్ఎస్ నాయకులు హన్వాడ మండలాలకు మళ్ళా మా నాయకుల జోలికి వచ్చి కానీ మీరు నోరు తెరిచి అదుపులో లేకుండా మాట్లాడితే బాగుండదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ, అన్నలకు, తమ్ములకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ సమస్య ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు మా కాంగ్రెస్ నాయకుల మీద విమర్శలు చేసడమో, మరి జనాలు అంతా తీర్పు ఇయ్యంగా కూడా వాళ్ళకు ఇంకా ఓర్వలేకపోతున్నారా, ఏం చేస్తున్నారని 10 సంవత్సరాలు వాళ్ళకు అవకాశం ఇస్తే కూడా ఆ అవకాశాన్ని నెరవేర్చలేరని జనాలు తీర్పు ఇచ్చినాక కూడా దాన్ని ఇంకా కులిపోయినట్లు ఎవరిదంటే ఎవరిని ఎట్లా అంటే ఎట్లా అడ్డదొలిగా మాట్లాడడం ఇది సైన్స్, అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు కూడా మా పార్టీలోనే ఉన్నోళ్ళు, వాళ్ళు కూడా అదే ధృవించిన వాళ్ళని ఫస్ట్ వాళ్ళే కదా అప్పుడు ఎవరని ఓట్లేసి జడ్పీటీసీగా గుర్తించుకున్నారో మరి వాళ్ళకే ఆ తెలివి ఉండి మాట్లాడగాలి. కానీ మమ్మల్ని అడిగితే మేము ఏం సమాధానం, ఎక్కడున్నారని ఫస్ట్ ఎవరు గుర్తించారు, ఎవరు తెచ్చిండ్రు, ఎవరు నిలబెట్టారని వాళ్ళకే అది ఫస్ట్ ఆప్షన్ వాళ్ళకే ఇస్తున్నాం కనుక వాళ్ళే మరి ఎందుకు నిలబెట్టుకున్నారు, ఇప్పుడు ఎందుకు మా పార్టీలోకి వస్తేనేమో చెడ్డోళ్ళు, వాళ్ళ పార్టీలు ఉంటేనేమో మంచోళ్ళు అనేది వాళ్ళకు తెలియదే. అది మరి
ఎవరికి తెలుసు అనేది మాకు కూడా ఏం తెలియదు, వాళ్ళకే తెలుసు ఎట్లకెళ్ళి తెచ్చిండ్రు మరి ఏం చేసిండ్రు అనేది. అప్పుడు వాళ్ళ పార్టీలో ఉంటేనే బుద్ధిమంతులు ఉంటారు, మా పార్టీలోకి వస్తేనే మంచి వాళ్ళు కాదా అనేది వాళ్ళు మాట్లాడే మాటలకు మేము తగిన జవాబు చెప్తాం. కానీ ఇంకా అంతా మా మండలే మామే అన్నదమ్ములాగా కలిసి ఉండేటోళ్ళము. మంచి పద్ధతిగా మాట్లాడాలి, మంచిగా గౌరవించాలి. మాకు మా ప్రభుత్వానికి మాకు అంతా గుర్తించి జనాలు వాళ్ళని చూసి మమ్మల్ని చూడాలి, మాకు టైం ఇవ్వాలి. 2 years వరకు వాళ్ళు నోరెత్తి మాట్లాడకుంటే చాలా మంచి అవకాశాలు ఉంటాయి, మేము కూడా మంచిగా గౌరవిస్తాం అన్నలాగా. ఎందుకంటే ప్రభుత్వం అంతా దివాళా చేసిన ప్రభుత్వాన్ని మేము మా ప్రభుత్వం మా పిసిసి రేవంత్ రెడ్డి గారు మా సీఎం గారు ఆదేశాల మేరకు అన్ని 6 గ్యారెంటీలు కానీ మేము ఇచ్చిన మంచి పథకాలన్నీ అమలు చేసే వరకు లోపుకే పట్టి 100 రోజులు అన్న 35 రోజులు కాకముందే మొత్తుకుంటే అది పిచ్చి కుక్క ఇట్లా కరిచి మొత్తుకున్నట్లు అవుతుంది మా బాధ. ఎందుకంటే ఆ పిచ్చి కుక్కలు కరిచిన వాళ్ళు వచ్చి రోడ్డు పడితే పోతే మొరుగుతుంటే మరి వాళ్ళకు జనాలు కూడా వీళ్ళు పిచ్చోళ్ళు అనుకొని పూర్వ ఎవరు నమ్మకుండా అవుతారు. వచ్చే ఎలక్షన్లు అసలు దగ్గర నమ్మనీయరు అనేది వాళ్ళు గుర్తించుకోవాలి. అది చూసి ఇక్కడ మా మాజీ జడ్పీటీసీ గారి కుమారుని ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ పరిస్థితి, ఎందుకు వచ్చిండు అడ్డ అనేది అది ఎక్కడంటే అనేది ఎవరు గుర్తిస్తారు అంటే పార్టీ గుర్తిస్తుంది. ఎవరు గుర్తిస్తారు అనేది పార్టీ గుర్తించింది. ఆ రోజు వాళ్ళ పార్టీ గుర్తించినప్పుడు వాళ్ళకైంది, ఈరోజు మా పార్టీ గుర్తిస్తే మా లీడర్ అవుతాడు. ఆ పార్టీ గుర్తించినప్పుడు ఎక్కడి నుంచి వచ్చిండని కాదు మా అభిప్రాయం. మా పార్టీలో ఉన్న వ్యక్తులని ఇక్కడ మేము మండలాధ్యక్షుడిగా ఇక్కడ మా టీం ఉంది, మా అధికారులని కానీ మా వెనుక ఉండే టీంని కానీ మాకు ఇచ్చిన మద్దతు ఇచ్చిన లీడర్లను కానీ మీరు అడ్డదులుగా మాట్లాడితే మేము కూడా అడ్డదులుగా మాట్లాడాలి. మీరు ఎంత తెగించి మాట్లాడితే మేము అంతకంటే 2 మేము కరువుల 10 సంవత్సరాలు మీరు అధికారం నుండి బెదిరించి చూసినాం, కానీ మేము అధికారం లేకుండా కూడా మేము బెదిరించి చూసినాం. ఆ మాటలకు వస్తే మేము చాలా బెదిరిస్తాము, చాలా దౌర్జన్యాలు కూడా, కానీ అవి మాకు వద్దు. మంచి పద్ధతిగా సిస్టమ్ పాటించాలి. మాకు గౌరవించి జనాలు తీర్పిచ్చింది, ఆ గౌరవాన్ని మేము నిలబెట్టుకుంటాం. మీరు కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టుకొని ఇప్పుడు మా పెద్ద లీడర్లని ఇప్పుడు వినోదాలను కానీ ఎంపీ వెంకటేష్ అని సురేందర్ రెడ్డి అని కానీ ఇంకొకసారి మీరు ఎక్కడ ఏంది అని అడగడానికి కాదు, మీకేమైనా పని కావాలంటే ఇట్లా అయితలేదు మా పని అని చెప్పాలి. కానీ ఎక్కడి నుంచి వచ్చారు, ఏం నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి అన్న వస్తారు, వచ్చినప్పుడు లీడర్గా గుర్తించుతుండవు, ఎక్కడి నుంచి అన్న చేస్తాడు. ఇప్పుడు